కడప జిల్లా జమ్మలమడుగు ఆర్ఎన్బి అతిథి గృహంలో సోమవారం ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఇక విద్యా హక్కులు అలాగే ఆత్మగౌరవం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణల లక్ష్యంగా 40 రోజుల పాటు చేపట్టనున్న గో టు విలేజ్ కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించారు. కార్యక్రమానికి మహాజన్ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మాదిగల సెన్సెస్ నిర్వహించినట్టుగా ఆయన తెలియజేశారు. రానున్న 32వ మాదిగల ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో కూడా ఘనంగా నిర్వహిస్తుంటామంటూ తెలియజేశారు. ఆ మాదిగ ప్రజలు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఉన్నారో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది నిరక్షరాస్తులు ఎంతమంది, అక్షరాస్తులు ఎంతమంది, ఉద్యోగస్తులు ఎంతమంది, వ్యాపారస్తులు ఎంతమంది, అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళు ఉన్నటువంటి అసెట్స్ ఏంటి అనే విషయాలపై కూడా మేము ఈరోజు నుంచి ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదికని మేము తయారు చేయబోతా ఉన్నాం. అది గౌరవ మంత్రి కృష్ణమాధవ్ గారు మాకు ఈరోజు కార్యాచరణ ఇచ్చారు కనుక ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు మొదలు పెడుతున్నాం. 40 రోజుల పాటు ఒక్కొక్క సీనియర్ మోస్ట్ నాయకుడు ఒక మండలానికి అధ్యక్షుడు, ఒక మండలానికి ఇన్ఛార్జిగా ఉంటారు. ఆ మండలంలో ఉన్నటువంటి 15, 20, 25 గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాల్లో మరి ఎవరెవరు చదువుకున్నటువంటి వాళ్ళను మధ్యలో ఆపేసినా సరే మేమంతా కూడా ఎవరెవరు చదువుకున్నారో వాళ్ళ వివరాలు సేకరించి ఎవరైనా 7th క్లాస్ చదివి ఆపేసి ఉంటే వాళ్ళు మళ్ళీ 7th క్లాస్ చదివించడం, ఎవరైనా 10th వరకు ఆపేసి ఇంట్లో ఉంటే మళ్ళీ వాళ్ళు జూనియర్ కాలేజ్ చదివించడం, ఎవరైనా ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళు ఉపాధి అవకాశం కల్పించే విధంగా వాళ్ళకి చైతన్యం చేయడం. అదేవిధంగా రేపు ఈ వారంలోనే మరి కలెక్టర్ గారితో కూడా మేము కూర్చోబోతూ ఉన్నాం. కలెక్టర్ గారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. కలెక్టర్ గారు, డిఈఓ గారు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారితో కూడా వాళ్ళ ముగ్గురితో మేము సమన్వయం చేసుకుని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు ఎక్కడ అవకాశాలు ఉన్నా హాస్టల్లో సీట్లు పెంచడం, స్కూళ్ళలో సీట్లు పెంచడం, అవసరమైతే రెసిడెన్షియల్ స్కూల్లో కూడా మా సీట్లు పెంచి మా పిల్లలకు అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి కలెక్టర్ గారిని కూడా మేము కలిసి ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. వాటి ద్వారా మరి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తే మా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం కనుక మీరందరూ కూడా మాకు సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ఈ మూడింటిలో కూడా ప్రధానమైనటువంటి 3 విషయాలపై మేము 40 రోజుల పాటు పోరాటం చేయబోతా ఉన్నాం. ఒకటి విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తాం. విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ మా ప్రజలు చైతన్యం తీసుకుని వస్తూ ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా మా వాళ్ళకి అందించే విధంగా హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నింటిలో కూడా వాళ్ళకి అవకాశం కలిగించే విధంగా ఒక పోరాటం చేయబోతా ఉన్నాం. అంటే వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం కూడా మేము చేయబోతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే అక్కడ మేము వివరాలు కూడా తల్లితో సంబంధించినటువంటి సెన్సస్ వివరాలు కూడా మేము అక్కడ చేపట్టబోతా ఉన్నాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మేము ఎన్యూమరేటర్ కూడా మేము మా వాళ్ళకు ఎన్యూమరేటర్ ఉద్యోగాలు ఈ పని కూడా మేము కూడా చేయబోతా ఉన్నాం. ఇది ప్రధానంగా మేము చేస్తూ మరి 30 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ అనేది మా జాతిని కాపాడటమే కాకుండా సమాజానికి కూడా అన్ని విధాలుగా సేవ చేసేటువంటి పరిస్థితులు ఉంది కనుక మేము రాబోయే రోజుల్లో కూడా ఒక నూతన తరాన్ని తయారు చేయడం కోసం కొత్త వాళ్ళని పిల్లల్ని ఇప్పుడు 32 సంవత్సరాలు అంటే దాదాపు మేము 20 సంవత్సరాలు వస్తూ ఉన్నప్పుడు ఈ ఉద్యమం మొదలుపెట్టి మాకు 50 సంవత్సరాలు వచ్చాయి. అంటే దాదాపు 3 తరాలు వచ్చేసింది. కానీ ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ లక్ష్యాన్ని చెప్పాలా, ఉద్యమం సాధించిన ఫలితాలను చెప్పాలా, గౌరవ మందకృష్ణమాధవ్ గారు ఈ సమాజానికి ఏం చేశారని తెలియాలా, మరి భవిష్యత్తు నిర్మాణంలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే స్థాయికి మాదిగ జాతిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అణగారిన వర్గాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ మందకృష్ణమాధవ్ గారు జాతి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మా ఇటువంటి కార్యాచరణని మేము చేయబోతున్నాం కనుక ఈ 3 అంశాలను మేము దృష్టిలో పెట్టుకొని చేస్తూ మాకు ఏ విధంగా అయితే మాకు మా చైతన్యానికి, మా పోరాటానికి, మా స్ఫూర్తికి ఈ సమాజంలో మాకు గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ సంస్థ ఏర్పడి 32 సంవత్సరాలు అవుతుంది కనుక ఈ జూలై 7వ తారీఖు 32వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి కనుక అన్ని గ్రామాల్లో కూడా అన్ని మాదిగ పల్లెల్లో ఎంఆర్పీఎస్ జెండాలు ఎగరేయడం మొదటిది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము సభలు చేసుకుంటున్నాం కనుక ఈ సంవత్సరం కూడా 32వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి పల్లెల్లో కూడా ప్రతి మాదిగ పల్లెల్లో ఘనంగా నిర్వహించుకోవాలని మా మాదిగ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. నాయకత్వం కూడా అక్కడ చిత్తశుద్ధితో 40 రోజుల పాటు పనిచేస్తుంది. అందరికీ అన్ని రకాలుగా మేము తెలియజేయడం కూడా జరుగుతుంది.